దృఢ సంకల్పం ఉంటే గమ్యాన్ని ఎలా చేరవచ్చో నిరూపిస్తోంది ఆ యువతి. చదువులో చురుగ్గా ఉన్నప్పటికీ జీవితంలోకి విధి వింత రూపంలో శాపంగా చొరబడింది. 15 ఏళ్ల వయసులోనే మంచానికే పరిమితం కావాల్సిన పరిస్థితి. కానీ ఆమె ఓటమిని ఒప్పుకోలేదు. వైకల్యం కాళ్లను కట్టేయగలదేమో కానీ ఆశయాలను కాదంటూ వీల్ చైర్నే తన విజయంగా మలుచుకుంది. నేడు తన కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్న సౌమ్య ప్రయాణంపై ప్రత్యేక కథనం. వైకల్యం శాపం కాదు, అదొక సవాల్ మాత్రమే అని నిరూపిస్తోంది యువతి. 15 ఏళ్ల వయసులో వెన్నుపూసకు సోకిన అరుదైన వ్యాధి ఈమె భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. నడవలేని స్థితిలోనూ ఏమాత్రం కుంగిపోకుండా తన కాళ్లపై తాను నిలబడే ప్రయత్నం చేసింది. కష్టకాలంలో కుటుంబానికి అండగా నిలుస్తూ అలుపెరగని పోరాటం చేస్తోంది. కన్నవారి కళ్లలో ఆనందం కోసం తన పోరాటాన్ని ఆయుధంగా మలుచుకుని ముందుకు సాగుతోంది. కాళ్ళు కదలవు, చేతులు పూర్తిగా సహకరించవు. రోజువారీ పనులు చేసుకోవాలన్నా తల్లిదండ్రులే ఆధారం. అరుదైన వ్యాధితో పోరాడుతున్న ఈ యువతి పేరు సౌమ్య. పెద్దపల్లి జిల్లాకు చెందిన దామోదర్ కోమల దంపతుల కుమార్తె. జీవితంలో ఏదో ఒకటి సాధించాలనే తపనతో బాగా చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని కలలు కనేది. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు సాఫీగా సాగిన ఈమె ప్రయాణం 2011లో ఒక్కసారిగా మారిపోయింది. ఒకరోజు భోజనం చేసి పడుకున్న సౌమ్య నిద్ర లేచేసరికి నడవలేకపోయింది. మొదట మెడనొప్పి, తర్వాత మెడ నుంచి కాళ్ల వరకు శరీరంలో కదలికలు లేకుండా పోయాయి. ట్రాన్స్వర్స్ మైలైటిస్ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. చికిత్స చేసిన కొద్ది రోజులకే కాళ్లు చేతులు పనిచేయడం ఆగిపోయాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో వైద్యం చేయించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. శరీరం సహకరించకపోయినా సౌమ్య సంకల్పాన్ని ఓడిపోనివ్వలేదు. పరిస్థితులకు తలగ్గకుండా జీవితానికి కొత్త దారిని వెతుక్కుంది. ఒకప్పుడు చదువుకొని ఉన్నత స్థాయికి చేరుకోవాలని కలలు కన్న ఆమె ఇప్పుడు వీల్ చైర్లో కూర్చుని డబ్బులు సంపాదిస్తూ కుటుంబానికి అండగా నిలుస్తోంది. తల్లిదండ్రుల సపోర్టుతో హైదరాబాద్లో డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్ డిజైనింగ్ కోర్సుపై ప్రత్యేక శిక్షణ తీసుకుని నైపుణ్యం సంపాదించింది. 2011 అంటే ఇప్పటికి 15 ఇయర్స్ నుంచి ట్రాన్స్వర్స్ మైలైటిస్ అనే స్పైనల్ కార్డ్ ఇన్ఫెక్షన్ తో సఫర్ అవుతున్నాను. కంప్లీట్ గా బెడ్ రిడన్. నా లెఫ్ట్ హ్యాండ్ తప్ప ఇంకో హ్యాండ్ పనిచేయదు. అండ్ ఇప్పుడు నాకు ఏం చేయాలన్నా కూడా మా పేరెంట్స్ ఇద్దరు ఖచ్చితంగా ఉండాలి. ఫైనాన్షియల్ గా సపోర్ట్ అంటే మేము ఎగ్జిబిషన్ లో స్టాల్స్ పెట్టుకుంటాము. ఎందుకంటే మా పేరెంట్స్ నన్ను వదిలి బయటికి వెళ్ళి వేరే ఏ వర్క్ చేయలేరు. ఎందుకంటే నేను కంప్లీట్ గా వాళ్ళపైనే డిపెండ్ అయి ఉన్నాను. నన్ను లేపడం గానీ కూర్చోబెట్టడం గానీ నా డైలీ మొత్తం కంప్లీట్ వాళ్ళే చేయాలి. మేము ఎక్కడైతే ఉండి వర్క్ చేసుకోగలము అని ఆలోచిస్తే నాకు ఇట్లా ఎగ్జిబిషన్స్ లో స్టాల్స్ వేసుకుంటే ముగ్గురం ఒక దగ్గర ఉండి వర్క్ చేసుకోవచ్చు అనిపించింది. ఇప్పుడు నేను ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టాల్ పెట్టుకుంటే బాగుంటుంది కదా, ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది కదా అనేసి మేము గోదావరి కని నుంచి ఇక్కడ హన్మకొండలో ఎగ్జిబిషన్ ఉందంటే ఇక్కడ లైవ్ ఫోటో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అనే స్టాల్ పెట్టుకున్నాం పబ్లిక్ గార్డెన్ లో. నేర్చుకున్న కంప్యూటర్ డిజైనింగ్ ను ఉపాధిగా ఎంచుకున్న సౌమ్య కన్నవారి సహకారంతో ప్రత్యేకంగా ఎగ్జిబిషన్లు నిర్వహిస్తోంది. ప్రధాన పట్టణాలు, నగరాల్లో స్టాల్స్ ఏర్పాటు చేసి ఫోటో కీచైన్లు, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్లు, వెడ్డింగ్లు, బర్త్డే ఫంక్షన్లకు గిఫ్ట్లు తయారు చేస్తోంది. కస్టమర్లు పంపించే ఫోటోలను డిజైన్ చేసి
అనతి కాలంలోనే ఆదరణ పొందింది. నేను వచ్చేసి బీకామ్ డిగ్రీ కంప్లీట్ చేశాను. నేను వచ్చేసి కస్టమర్స్ ఫొటోస్ పంపిస్తారు మాకు. ఆ ఫొటోస్ ని సెట్ చేసి ప్రింట్అవుట్ తీసి ఇస్తాను. ఇచ్చిన వాటిని మా ఫాదర్ కీ చైన్ గానీ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ గానీ విత్ ఇన్ మినిట్స్ లో మేము తయారు చేసి ఇస్తాం. వెడ్డింగ్స్ లో గానీ బర్త్డే పార్టీస్ లో ఫంక్షన్స్ లో రిటర్న్ గిఫ్ట్ గా మంచి ఆప్షన్. ఇట్లా కూడా చేస్తున్నాం మేము. ఎవరైతే ఫంక్షన్స్ చేసుకుంటున్నారో మీ ఈవెంట్స్ లో మీ వచ్చిన గెస్ట్ ని మేము అక్కడే ఫోటో క్యాప్చర్ చేసి వాళ్ళకి మీ తరపున ఒక లైఫ్ లాంగ్ మెమరబుల్ గిఫ్ట్ గా ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ని ఇస్తే బాగుంటుంది. అట్లాంటి ఈవెంట్స్ కూడా మేము చేస్తున్నాము. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఇట్లాంటి లైవ్ ఈవెంట్ స్టాల్స్ మాతో బుక్ చేసుకోవచ్చు, లేదంటే ఆన్లైన్ లో కూడా మీరు మాకు ఆర్డర్ చేయొచ్చు. సౌమ్య ఆరోగ్యంతోనే కాదు, కుటుంబ పోషణకు పోరాటమే చేస్తోంది. ఈ యువతిని వదిలి తల్లిదండ్రులు బయటకు వెళ్లలేని పరిస్థితి. కూర్చోబెట్టాలన్నా, తినిపించాలన్నా, ఇతర పనులు చేయాలన్నా తల్లిదండ్రుల సహాయం ఉండాల్సిందే. అందుకే తల్లిదండ్రులు బయటకు వెళ్లి వేరే పని చేయడం సాధ్యం కాక ముగ్గురూ కలిసి పనిచేసే మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్కడ ఎగ్జిబిషన్ జరిగినా అక్కడ స్టాల్స్ ఏర్పాటు చేసి తన ప్రత్యేకత చాటుతూ అందరి అభినందనలు అందుకుంటోంది. రిహాబ్ లో జాయిన్ అవ్వాలి. అడ్వాన్స్ రోబోటిక్ ట్రీట్మెంట్ అనేది ఉంది. ఆ డాక్టర్ ఏమని చెప్పారంటే ట్రీట్మెంట్ కంటిన్యూగా ఒక 2 years రిహాబ్ లోనే జాయిన్ అయ్యి చేయించుకుంటే నడిచే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. టోటల్ ట్రీట్మెంట్ కి 30 lakhs వరకు ఖర్చు అవుతుంది. అంత పెట్టుకునే సిచ్యువేషన్స్ లో మా ఫ్యామిలీ లేదు. అందుకనే ట్రీట్మెంట్ ఇప్పుడు చేయించుకోవట్లేదు. ట్రీట్మెంట్ చేయించుకుంటే మాత్రం ఖచ్చితంగా నడుస్తానని డాక్టర్స్ చెప్పారు. ఈ 15 years నుంచి నా ట్రీట్మెంట్ కి మా పేరెంట్స్ సేవింగ్స్ కానీ ప్రాపర్టీస్ కానీ ప్రతి ఒక్కటి సేల్ చేసి ఇప్పటి వరకు నా ట్రీట్మెంట్ కి పెట్టడం జరిగింది. ఇంకా మీదట ట్రీట్మెంట్ కంటిన్యూ చేయాలంటే మాకు ఆ స్తోమత లేదు. దయచేసి దాతలు ఎవరైనా ఉంటే నాకు హెల్ప్ చేయగలరని కోరుకుంటున్నాను. గవర్నమెంట్ తరఫున కానీ లేదంటే ఇంకేమైనా ఆర్గనైజేషన్స్ కానీ ఎవరైనా ఉంటే నాకు దయచేసి హెల్ప్ చేస్తే నేను ట్రీట్మెంట్ చేయించుకొని నడవాలనుకుంటున్నాను. తాను మళ్లీ నడిచే అవకాశం ఉందని వైద్యులు చెప్పారని అంటోంది సౌమ్య. అందుకు అడ్వాన్స్డ్ రోబోటిక్ రిహాబిలిటేషన్ అవసరమని, సుమారు 2 ఏళ్ల పాటు చికిత్స తీసుకోవాల్సి ఉంటుందని వివరించింది. దీనికి దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, ప్రభుత్వం దాతలు స్పందిస్తే తమ కుమార్తె పూర్తి స్థాయిలో మెరుగుపడుతుందని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత కొద్ది సంవత్సరాల క్రితం నా బిడ్డ ట్రాన్స్ఫర్ మైలైటిస్ అనే వ్యాధితో మంచాన పడ్డది. నా బిడ్డకు కనీసం హాస్పిటల్ ఖర్చులు పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న నేను జీవనోపాధి కోసం మేము ఇప్పుడు స్టాల్ నడిపించుకుంటా ఉన్నాం. నెలకు వచ్చేసి ఆమెకు 20-30 వేల రూపాయలు ఆ మందులకు దానికి దీనికి ప్రస్తుతానికి జీవనోపాధి కోసం ఇది చేసుకుంటూ ట్రీట్మెంట్ చేపిస్తున్నాం. ఇంకా కూడా ట్రీట్మెంట్ ఉంది, నడవడానికి కూడా ఆస్కారం ఉన్నది. కానీ మా దగ్గర పెట్టుకునే స్తోమత లేదు. ఇప్పటివరకే చాలా వరకు డబ్బు ఖర్చు పెట్టుకొని ఉన్నాము. ఎవరైనా దాతలు సాయం చేసి నా బిడ్డను ఆదుకున్నట్లయితే వారికి రుణపడి ఉంటా అని చెప్పి నేను మనవి చేసుకుంటున్నాను. నా బిడ్డ వచ్చేసి ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. పడి అన్నం తినబెట్టి అన్ని దగ్గరుండి నేనే చూసుకుంటాను. నా బిడ్డకి ఎవరన్నా సహాయం చేసే దాతలుంటే, ఆమె ఇప్పటికి 15 సంవత్సరాల నుంచి సఫర్ అవుతుంది. ఆమెకు ఏమన్నా హెల్ప్ చేయగలిగితే అందరి లెక్క నా బిడ్డ నడవాలని కోరుకుంటాను. నాకు 30 లక్షల ఖర్చు వరకు అవుతుంది అని చెప్పేసి డాక్టర్లు చెప్పిండ్రు. ఎగ్జిబిషన్ లో షాపులు పెట్టి జీవనోపాధి కల్పించుకొని ఆమెను హాస్పిటల్ చూసుకుంటూ అటు చేసి ఆమెకు ట్రీట్మెంట్ కి పెట్టే అంత స్తోమత మాకు లేదు. జీవితం ఒక పుస్తకమైతే అందులో తన పేజీని కష్టాలతో కాదు పట్టుదలతో లిఖించుకుంటోంది సౌమ్య. వీల్ చైర్ కే పరిమితమైన శరీరం ఆమె ఆశయాలను ఏమాత్రం కట్టడి చేయలేకపోయింది. స్వయం ఉపాధితో కుటుంబానికి భరోసాగా నిలుస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది.